మరణాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమ, మన అనుదిన మన్న ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికలో ఒక మిత్రుడు ఒక ఆప్తుడు అడిగిన ఒక ప్రశ్న ఈరోజు మన లేఖన భాగమైంది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారు అడిగిన ప్రశ్న లేవీకాండము 19వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నదాన్ని నన్ను అడిగారు. అదేంటి చూడండి. మీ నుదుటి వెంట్రుకలను గుండ్రంగా కత్తిరింపకూడదు, నీ గెడ్డపు ప్రక్కలను గొరగకూడదు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి. ఈరోజు నేను మాట్లాడాలి అనుకుంటున్న అంశం ఏదైతే ఉందో అది ఏమిటి అని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ నుదుటి వెంట్రుకలను కత్తిరింపకూడదు, మీ నుదుటి వెంట్రుకలను కత్తిరింపకూడదు. ఆ సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బ్యూటీ పార్లర్ అనే పేరు చెప్పుకొని నేటి అనేక క్రైస్తవ బిడ్డలైన వారు ఫేషియల్స్ అనే దాన్ని వంకతో నుదుటి వెంట్రుకల యొక్క కత్తిరింపు, నుదుటి వెంట్రుకల యొక్క షేవింగ్, నుదుటి వెంట్రుకల యొక్క థ్రెడ్డింగ్ వంటి వాటిని జరిగిస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు మోషేతో నుదుటి వెంట్రుకలను కత్తిరించకూడదు అని అన్నారు? ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 1వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఎక్కువగా నేను వికీపీడియాలో చూశాను, ఇజ్రాయేలీలు వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి, వారి ఇంటిని శుద్ధి చేస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి సామానం బయటికి తీసుకొచ్చి లోపల బయట తోముకొని ఇల్లంతా కడుక్కొని మళ్ళీ వాటిని లోపల పెడతారు. రెండవది తల మొదలుకొని అరిపాదం వరకు ఎక్కడ వెంట్రుకలు లేకుండా షేవ్ చేస్తారు. మీకు బాగా చెప్పాలి అంటే మన హైందవ సాంప్రదాయం అయితే తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బంధువులు ఎవరైనా చనిపోయినా వారి మీద ప్రేమానురాగాలతో గెడ్డం, తల, మీసాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇజ్రాయెల్ దేశంలో అయితే వికీపీడియాలో నేను చదివాను, అది అసలు వెంట్రుక అనేదాన్నే వారు లేకుండా తల, నుదుటి భాగం, గెడ్డం, మీసం, ఛాతీ ఇవి మొత్తం నున్నగా వారు మార్చుకుంటారు, నునుపుగా వారు మార్చుకుంటూ ఉంటారు. ఒకది సాంప్రదాయం. ఎందుకు ఏంటి అని అంటే అదొక సాంప్రదాయం. అందుకని దేవుడు వారితో ఇస్తున్న ఆజ్ఞ, చనిపోయిన అప్పుడు కూడా మనకు అవసరం లేదు. అసలు ఎందుకు చేయించుకుంటారు అని అంటే, మీరు యెహోవాకు బిడ్డలు గనక చనిపోయిన వాడిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, అంటే షేవ్ చేసుకోకూడదు. అంతకుముందు అలా ఉండేది, ఆచారం ఉండేది. ఇప్పటికి కూడా ఈ ఆచారం నేను వికీపీడియాలో చదివాను, తప్పుగా అపార్థం చేసుకోవద్దు. అబ్రహాము సంతతి వారైన ఇష్మాయేలు యొక్క సంతతి వారందరూ కూడా హదీస్ హలాల్, ఎందుకంటే నేను ఇప్పుడే వికీపీడియాలో చదివాను, హదీస్ హలాల్ అంటూ ఈ నుదుటి వెంట్రుకల గురించి
వారు మాట్లాడారు. కానీ ఆ వికీపీడియాలో వారు ఇచ్చిన నాకు చిన్న సలహా ఏంటి అంటే, ఏదైనా ప్రవక్తను అడిగి మీరు దాని గురించి మాట్లాడండి. ఏదైనా ప్రవక్తను అడిగి వారి గురించి తెలుసుకోండి గానీ, ఇది బయటికి చెప్పకూడదు అని రాశారు గనక నేను దాని గురించి మాట్లాడట్లా. అంటే వారు కూడా ఈ పద్ధతిని అనుసరించేవారు అని నేను నమ్ముతున్నాను. ఈ తల వెంట్రుకలు గానీ, ఈ ముఖ్యంగా కనుబొమ్మల గురించి ఈరోజు నేను మాట్లాడాలి. కనుబొమ్మల గురించే నేను మాట్లాడాలి. నేను నమ్ముతున్నాను ముస్లిమ్స్ వారికి కూడా ఈ నుదుట తల కనుబొమ్మల యొక్క వెంట్రుకలు కత్తిరించకూడదు అని. ఎందుకంటే అబ్రహాము సంతతి నుంచి వచ్చిన వారమే కాబట్టి వారు కూడా నేటికి సున్నతి ధర్మాన్ని జరిగిస్తున్నారు. గోప్యంగా చర్మం కోయబడుతుంది. అలాగే ఈ నుదుటి వెంట్రుకలు కూడా వారికి కూడా దేవుడు తెలియజేసి ఉండవచ్చు అని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మన అంశము నుదుటు కనుబొమ్మలు ఎందుకు గీయకూడదు. ఇదే మాట ఇర్మియా గ్రంథం 16:6లో కూడా ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్లుగా చనిపోయిన వారిని బట్టే ఆ రోజు ఇశ్రాయేలీలు కనుబొమ్మలు గీసేవారని, ఇక నుంచి అలా గీయకూడదని, కనుబొమ్మలు మనిషి యొక్క తత్వాన్ని తెలియజేస్తుందని, అదే వికీపీడియాలోను యూట్యూబ్లోను నేను హైందవ వారి యొక్క ఆచారాలను, వారి కనుబొమ్మల యొక్క పద్ధతిని, మన క్రైస్తవ యొక్క అనుసంధానమైన అనుభవాలను కూడా చదివినప్పుడు ఇంచుమించు 5 రకాలైన కనుబొమ్మలు ప్రస్తుత లోకంలో మనుషులు కలిగి ఉన్నారు. 5 రకాలు. వాటిని గీయకూడదు. కనుబొమ్మలు మనిషి యొక్క నడవడికని, మనిషి యొక్క పద్ధతిని, మనిషి ఏంటి స్వాభావిక లక్షణాన్ని తెలియజేస్తాయంట. మొట్టమొదటిగా దట్టమైన కనుబొమ్మలు. ఈ కనుబొమ్మలు అనేవి బాగా దట్టంగా పెరిగినాయి అని అంటే అతడు ఇండిపెండెంట్ పర్సన్ లేదా ఇండిపెండెంట్ ఉమెన్, స్వేచ్ఛను కోరుకునేవాళ్ళు, ఏ బాంధవ్యాలు బంధాలకి ఇష్టపడక తాము స్వేచ్ఛ స్వతంత్రులుగా ఉండాలి అని కోరుకునే తత్వాన్ని ఈ కనుబొమ్మలు చూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పండితులు కూడా, బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. అలాగే నున్నని కనుబొమ్మలు కొంతమందికి దట్టంగా ఉండవు, కనీ కనబడినట్లుగా సన్నని, దాన్నే నున్నని, ఎక్కువ మందం కాకుండా అసలు ఉన్నాయి లేనట్లుగా నున్ననిగా ఉన్న వాటిని ఎక్కువ తొందరపాటు, ఒకలాంటి భయాన్ని కలిగి జీవించే వ్యక్తిగా, తొందరపాటు తత్వాన్ని కలిగిన వ్యక్తిగా చూపిస్తూ ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇక మూడోది వంపులు కలిగిన కనుబొమ్మలు స్టైల్, పబ్లిసిటీ, ఇలా పైకి వెళ్ళి ఇలా దిగుతూ ఉంటూ స్టైల్ని, పబ్లిసిటీని కోరుకుంటారు. ఎక్కువగా అందరికిలో కనబడాలి, నన్ను అందరూ గుర్తించాలి, పబ్లిసిటీ, నన్ను పత్రికలో వేయాలి, నేను ఫ్రంట్ పేజ్లో పడాలి, ఫోటోలో నేను కనబడాలి అనే పబ్లిసిటీ స్టైల్కి ఎక్కువ వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారని బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు, లేదా ఈ లోకం పబ్లిక్ తెలియజేస్తుంది. నాలుగవది స్ట్రైట్. కొంతమందికి కనుబొమ్మలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్ట్రైట్ కనుబొమ్మలు ఈ వ్యక్తి అనుమానపు వాడు, సందేహాలు ఇతని మది నిండా, ఇతను కొంచెం మనుషులను అనుమానిస్తాడు, ప్రతిదీ కూడా మరొక కోణంలో చూస్తాడు అని తెలియజేస్తుంది. ఇక ఐదవది ఈ 2 కనుబొమ్మల మధ్య గ్యాప్. ఈ గ్యాప్ ఉంటుంది. కొంతమందికి ఈ 2 కూడా కలిసిపోతూ ఉంటాయి. ఎక్కువ ముస్లిమ్స్ వారిని మనం చూస్తాం, అతి తక్కువ మిగతా వాళ్ళకి కనబడతాయి. కానీ ఈ గ్యాప్ ఏం చెప్తుందంటే వీళ్ళు ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రేమను కుటుంబం తరపున కానీ, తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ ప్రేమించే తత్వం, స్వభావం కలిగిన వారు అని. ఇలా 5 రకాలైన కనుబొమ్మలు మనిషి యొక్క స్వాభావికాన్ని తెలియజేస్తూ ఉంటే, ఒక రూపాన్ని మార్చుకున్న వ్యక్తిలాగా అందంగా కనబడాలి అని లేని దానిని తెచ్చుకొని
ఈ కనుబొమ్మలు కత్తిరించడం వల్ల అది దేవునికి విరుద్ధము. కాబట్టి చేతులెత్తి ఒక సహోదరుడిగా చెప్తున్నాను, దేవుడు మనకి ఏదైతే అందాన్ని ఇచ్చాడో, రూపాన్ని ఇచ్చాడో, నీకైతే ఒక తోకగా ఎక్స్ట్రా ఏమీ ఇవ్వలేదు, అది అందరికి ఇచ్చినట్టుగా ఇచ్చాడు కనుక ఈ ఫేషియల్, ఈ బ్యూటీ పార్లర్లు అనే వంక చేత అనవసరం అని చెప్పి వాటిని కత్తిరించుకోకుండా దేవుని ఆజ్ఞ చొప్పున ఈ ఫేషియల్ ఇవన్నీ కూడా అవి పనికి మాలినవని, దేనికి ఏం అందం. కాబట్టి దేవుడు నీ సౌందర్యాన్ని కోరుకునేవాడని చెప్పి లేని అందాన్ని దేవుడు నీ దగ్గర నుంచి కోరుకోవట్లా. దేవుడికి తెలుసు నీకు ఎంత అందం ఇవ్వాలో ఏమిటో. కాబట్టి ఈ కనుబొమ్మల కత్తిరింపు, బ్యూటీ పార్లర్కి వెళ్ళే పద్ధతిని మార్చుకుంటారని ఈ వాక్యాన్ని మరి ముఖ్యంగా చెప్పడానికి, అది బాయ్స్ ఆర్ లేడీస్ ఎవరైనా సరే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన పని లేదు. మొట్టమొదటిగా బ్యూటీ పార్లర్ పెట్టింది ఎజిబేలు అబద్ధ ఆత్మ. మొట్టమొదటి బ్యూటీ పార్లర్ భూమి మీద దింపింది, రంగురంగులు మొహాలకు అద్దింది. కాబట్టి యెజబెలు ఆత్మ మనలో ప్రవేశించుకునే నిమిత్తం బ్యూటీ పార్లర్కి వెళ్తున్నామంటే అది యెజబెలు ఆత్మ. లేని అందాన్ని, రంగురంగులను ముఖానికి అద్ది స్టైల్ కొరకు ఇంపని చెప్పి దేవుడు మనకు ఒక అందాన్ని ఇచ్చాడు. కాబట్టి లేని అందాన్ని కొరకు కోరుకోవద్దు, బ్యూటీ పార్లర్కి పరిగెలు తీయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు తన సౌందర్యాన్ని నీకు నాకు అనుగ్రహించి కల్వరి శిలువలో మరణించి ఆయన సౌందర్యాన్ని మనకి ఇచ్చాడు కనుక ఆ సౌందర్యంతో ప్రభువుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, మహింపరుద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి నీకే వందనాలు. ఉన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.